చూడండి ఇది ఎంత బాగా వచ్చిందో. ఈ మొక్క చనిపోతుందని అనుకున్నాను నేను. ఏంటి ఇది రావడం లేదు అని చెప్పి చాలా రోజులు అనుకున్నాను. పాట్ కూడా మార్చలేదు. చూడండి నేను ఇదే చిన్న పాట్ విరిగిపోయింది కూడా ప్లాస్టిక్ది. కానీ నేను ఏమవుతుందో, ఇది దుంపతో లేచేదనమాట, ఏమవుతుందో అని చెప్పి నేను మీషో నుంచి కొన్నది ఇది. ఏమవుతుందో ఏమో అని అనుకున్నాను. కానీ కాకపోతే ఏంటంటే చాలా రోజుల తర్వాత, అప్పుడే ఇది 2 years బ్యాక్ నేను కొన్నాను. చాలా బాగా ఆకులు వచ్చాయి చూడండి. అది ఏమీ చేయకుండా అలాగా రోజు చూస్తూ దాన్ని జాగ్రత్తగా బతుకమ్మ బతుకమ్మ అని చెప్పి దాన్ని బుజ్జగిస్తూ ఉంటే ఆఖరికి ఈ విధంగా లేచింది. చాలా బ్యూటిఫుల్గా ఉన్నది చూడండి. మొక్కలు మనతో మాట్లాడతాయంట. నేనైతే మొక్కలతో మాట్లాడతాను, మొక్కలు కూడా నా ఫ్రెండ్సే మీలాగే. సో ప్రకృతిని ఆరాధించడం అనేది మన జీవితంలో ఒక భాగం కాబట్టి నేను కూడా ప్రకృతిని చాలా ప్రేమిస్తాను.